వికాస్, కార్టల్ మీటింగ్ ఒకటి అరేంజ్ చేశా. ఈ విషయాన్ని మనం చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి వికాస్. మన కంటైనర్స్ ఇరుక్కున్న అదే పోర్ట్లోనే వాడు పనిచేస్తున్నాడంటే ఖచ్చితంగా వాడంత ఈజీగా మనకు దొరకనివ్వడు. వెళ్లే ముందు చెప్పి వెళ్ళా, చిన్న పిల్లల్ని ఇందులోకి దింపొద్దని. వినలేదు అంటే భయం లేదు, అంతేనా? సైలెంట్గా ఉన్నాడు, సౌండ్ చేయట్లేదు అనుకున్నారు కదా. నా సైలెన్స్ లో కూడా సౌండ్ ఉంటదిరా. కరెక్ట్గా వినండి. వినపడిందా? అది ఆపేస్తా. హార్బర్లో ఇరుక్కున్న నీ కంటైనర్స్ ఇక నీవి కావు, దాచేశా. ఆడదాన్ని టచ్ చేసి అన్న ట్రాక్ రికార్డ్ లేదు, దాన్ని మార్చుకో. పిల్లల జీవితాలతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోను. కంటైనర్స్ కావాలంటే నన్ను దాటాలి, కాదు కూడదని హార్బర్ జోలికి వస్తే మెడ తిప్పుతుండ్రా నీ ఏవా. కంటైనర్స్ ఎక్కడాని మళ్ళీ మూర్తి గారిని ఇబ్బంది పెడితే ఈసారి ఇంత ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేయను. నేను వేరే ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, నన్ను కెలకొద్దు. ఓకే ఓకే, కంటైనర్స్ గురించి మళ్ళీ ఎప్పుడు మాట్లాడాం, ఆయన జోలికి వెళ్ళాం. సైంధవ్ని కెలిగితే చావుని పిలిచినట్టే లెక్క మారుతున్న నా కొడుకుల్లారా. కంటైనర్స్ ఇంకా రావు, అందరికి ఫోన్ చేసి చెప్పాయి. ఏం జరిగినా ఇక ఫేస్ చేయడం తప్ప ఆప్షన్ లేదు మనకి. तेरी थोपड़ा कैसा लीडर है रे तू? लीडर है నువ్వు? మారా మేరకు అందరి ముందు కొట్టి మరి వీడి ముందు ఉచ్చా ఉచ్చా పోస్తున్నావు. అని జోలికి బిల్లం, అని జోలికి బిల్లం. चुप कर रे बुड्ढे. तेस्ता कंटेनर्स तेस्ता, तू देख. और तेरे को भी नहीं छोड़ूंगा बुड्ढे का बाल. अपन रवानी है उसको. జాస్మిన్, రెడీ తాలా తెచ్చినోడికి ఏం కావాలంటే అది దే. తుమ్ బోల్ లవ్డే లోగోं को. ఇక మీ జోలికి ఎవరు రారు సార్. చంద్రప్రస్థలోకి ఆ కంటైనర్స్ రావు. డాక్టర్ రేణు చెప్పండి. రేణు, హౌ కెన్ ఐ బి అట్ యువర్ సర్వీస్? ఫ్రీగా మందే ఉండేది మాత్రం అడగండి. యూ నో ఐ కాంట్ డూ దట్ రైట్. లేదు యశ్వంత్, క్రెడిట్ బేసిస్ లో ఏమన్నా చాలా మంది పిల్లలకి అర్జెంట్ గా మెడిసిన్ ఇవ్వాలి యశ్వంత్. లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు. మీరు క్రెడిట్ బేసిస్ లో రిలీజ్ చేస్తే నేను తర్వాత మీకు. రేణు 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 ప్లీజ్ ఇబ్బంది పెట్టకండి. యు నో వాట్, కమ్ విత్ మీ. కమ్. ఈ స్టోరేజ్ ఫెసిలిటీ చూసారా? ఒక్కో వైల్ 17 కోట్లు. దీన్ని మెయింటైన్ చేయడానికి మేము ఎంత స్పెండ్ చేస్తామో తెలుసా? క్రెడిట్ పనిచేయదుగా మరి. మురళి,
ఇతని పేరు మురళి. గత 8 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాడు. తన బాబుకు కూడా ఎస్ఎంఏ. ఇదే ప్రాబ్లం. రోజు తన కొడుకుని కాపాడే మందు కాపలా కాస్తున్నాడు కానీ వెంటనే ఇస్తారని కలలు కంటలేదు, క్రెడిట్ అడగట్లేదు. ఇలాంటి అభాగ్యుల కోసం నేను సింపతి చూపించగలుగుతాను కానీ మందు ఇవ్వలేదు. సి ద మెడిసిన్ కమ్స్ విత్ ద కాస్ట్. పుట్ ద మనీ ఆన్ ద టేబుల్, టేక్ యూ మెడిసిన్. మీరు కాకపోతే కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరందరూ పుట్టడమే ఇలానే పుట్టారా, లేదా ఇక్కడ జాయిన్ అయ్యాక ఇలా తయారయ్యారా యశ్వంత్? చంద్రప్రస్థలో ఇక నుండి పోయే ప్రతి బిడ్డ ప్రాణానికి మీరే సమాధానం చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. కామ్గా ఉండండమ్మా, పాప భయపడుతుంది. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? రీసెస్టేషన్ రెడీ చేయి. శ్రేష్ఠ, పెంచు. షీస్ నాట్ రెస్పాండింగ్. శ్రేష్ఠ లేమ్మా. నో డిఫరెంట్. శ్రేష్ఠ లేదండి. బయట ఆ పాపకి ఏం ప్రాబ్లం డాక్టర్? గాయత్రికి ఉన్న ప్రాబ్లమే. ఇక్కడ అడ్మిట్ అయిన పిల్లలందరికీ ఇదే ప్రాబ్లమ్స్ అయిందా. సివియర్ స్టేజ్లో 48 మంది పిల్లలున్నారు ఇక్కడ. టైంకి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతే మెల్లిగా ఆర్గన్స్ అన్ని ఫెయిల్ అయ్యి పిల్లలు ఇలా అంటే మిమ్మల్ని భయపెట్టాలని కాదు, అర్జెన్సీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పాపకి ఇంకా ఎంత టైం ఉంది డాక్టర్? రిపోర్ట్స్ చూశాను సైంధవ్. గాయత్రికి టైం ఎక్కువ లేదు. పాపకి ఎపిలిప్టిక్ అటాక్ వచ్చింది అంటే డిసీజ్ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉందని అర్థం చేసుకోవాలి మనం. పాపకి ఇమీడియట్గా ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజెక్షన్కి 17 కోట్లని చెప్పారు డాక్టర్. అవునండి, దానికోసమే మేము పోరాడేది. ఇప్పుడు బయట చూశారు కదా పాప, 1 నెల ముందు ఇంజెక్షన్ అందుంటే బ్రతికేది. గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్ప్ లేదు. ఈ మెడిసిన్ తయారు చేసే ఫార్మా కంపెనీ డబ్బుంటే గానీ మాట్లాడరు. ఏం చేయలేని పరిస్థితిలో ఇదిగో ఇలా పిల్లలు చనిపోయినప్పుడు లోపల ఏడుస్తూ చుట్టుపక్కల వాళ్ళకి ధైర్యం ఇస్తున్నాం. ఐమ్ సారీ బట్ దెర్ ఈస్ హోప్. చాలా మంది పిల్లలకి మేము క్యాంపెయిన్స్ రన్ చేసి టైంకి మెడిసిన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రప్రస్థలో రిజిస్టర్డ్ కేసెస్ 329 పిల్లలు. ఇది వెయిటింగ్ లిస్ట్. సోషల్ మీడియాలో అండ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి 1 by 1 పేషెంట్స్ కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం. 17 crores కలెక్ట్ అవ్వగానే మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ చైల్డ్కి మేము ఇంజెక్షన్ ఇస్తున్నాం. గాయత్రి వెయిటింగ్ లిస్ట్లో ఎక్కడుంది డాక్టర్? నిన్ననే మీ డయాగ్నోసిస్ అయింది కదా, 329 స్పాట్లో ఉంది గాయత్రి. అంత లాంగ్ వెయిటా? వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఈ 329 మంది పిల్లల్లో కనీసం 10 మందినైనా కాపాడగలరా? నాకు ఈ లిస్ట్లో ఉన్న ప్రతి బిడ్డని కాపాడాలనే ఉంది సైంధవ్. ఏం చేయను, మై హ్యాండ్స్ ఆర్ టైడ్ టు. ఏమైంది నాన్న? ఏం లేదు బంగారం. మరెందుకు నాన్న అలా ఉన్నావు? నాకేమన్నా అవుతుందని భయపడుతున్నావా నాన్న? నాకేం కాదు నాన్న, నువ్వు ఉన్నావుగా, మై సూపర్ హీరో.